వారి ప్రార్థన ఆలకించు భావించున్నామమున ఈ సాయంకాలం మరొకసారి నీ సన్నిధిలో కనిపించినట్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. యూత్ క్యాంప్ ఈ సంవత్సరం కూడా హెబ్రోన్లో కలిగి ఉండటానికి మీరు చూపిన దయ కొరకే మీకు స్తోత్రాలు. దీని కొరకే ప్రార్థించి ప్రయాసపడిన వారందరిని బట్టి స్తోత్రములు. ఈ యూత్ క్యాంపులో మేము వెళ్ళని మధుర స్వరం విని మీ ప్రజల సహవాసమును అనుభవించి ఆత్మ సంబంధమైన వృద్ధిలోనికి రావాలని సమీప దూర ప్రాంతాల నుండి మీరు తీసుకుని వచ్చిన వారందరిని బట్టి స్తోత్రములు. ప్రయాసలు కోర్చి కొన్ని పరిమితులున్నా, అవరోధములున్నా, ఇబ్బందులున్నా, ఇరుకున్నా నీ సన్నిధిలో ఉండే భాగ్యము మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. మీ మందిరావరణంలో ఒక దినము గడుపుట ఎంతో మేలుగా మీ ప్రజలు భావించడానికి చూపిన దయ కొరకే స్తోత్రములు. నిన్ను ప్రేమించి నీ వాక్యం మీద మక్కువ కలిగి నీ ప్రజల సహవాసమును అపేక్షించి వచ్చిన వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఎన్నటి నుండి మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రములు. ఈ దినము ఈ సాయంకాలం కూడా మీరు మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము. అలసిన మీ ప్రజల దేహములను మీరు సేద తీర్చుము. నీ వాక్యం అంగీకరించడానికి మనస్సు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచుము. పైనుండి అభిషేకము, వాక్శక్తి అనుగ్రహించుము. ఈ వాక్యము సామాన్యమైనదిగా విడుదల చేయబడినట్లు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మీ రక్తమే మాకు శరణ్యము, మీ సిలువే మా దాగుచోటు, మీరే మా ఆశ్రయము. మీకంటే వేరుగా ఏమీ లేదు, మీకు వేరుగా మేమేమీ చేయలేము. యెహోవా నీ వేర్పరచుకొనిన వారి క్షేమము చూచు, నీ ప్రజలకు కలుగు సంతోషం బట్టి సంతోషించు. నీ స్వాస్థ్యమైన ప్రజలతో కూడి కొనియాడునట్లు మీ ప్రజల మీకున్న దయ చొప్పున నన్ను కరుణించుము. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యాన్ని బట్టి నీ నామమునకే మహిమ తెచ్చుకొనుము. ఈ సాయంకాలం కొంతమంది అయినా రక్షణకు వెలపట్టున్న వారు ఓడలోనికి ప్రవేశించినట్లు సహాయం చేయము. ఇంకా పాపంలో ఉన్నవారు పరిశుద్ధతలోనికి వచ్చినట్లు చేయము. సిలువకు దూరంగా ఉన్నవారు సిలువ నీడను ఆశ్రయించినట్లు సహాయం చేయము. పాతాళం వైపు పరుగులు తీస్తున్నవారు పరలోక రాజ్య వారసులు అవునట్లు మీరు వీలు కల్పించమని ప్రార్థిస్తున్నా. వారితో మీరు మాట్లాడుతూ రండి, ఒప్పింపచేస్తూ రండి. వారి హృదయంతరంగము తెరవబడినట్లు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. మీరు మా హృదయాలకు పరిచర్య చేయము. మా సమయాన్ని మీరు దీవించి పెట్టుము. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. యోహాను సువార్త 3:16 క్రైస్తవ లోకానికి వలపట్టున్న వారికి సుపరిచితమైన మాట. John's Gospel, chapter 3, verse 16 is very much well known to the Christendom. సువార్తికుడు సాధారణంగా ఈ వాక్యం చెప్పకుండా సువార్త ముగించినంటే తప్పు కాదేమో. Without talking about John 3:16, if you close the Gospel, probably it may not be right. యోహాను సువార్త 3:16 లేకుండా సువార్త కరపత్రిక లేదంటే తప్పు కాదేమో. Without John 3:16, there is no Gospel. I think that is right to tell like that. యోహాను సువార్త 3:16 సువార్తలో ఒక చిరు సూక్ష్మ సువార్తగా మనం పరిగణించవచ్చు. John 3:16 is nothing but a mini gospel in miniature. యేసుక్రీస్తు ప్రభు వారి రొమ్మను ఆనుకుని భక్తుడైన యోహాను యేసు ప్రభువుకు వలపట్టున్న వారు రక్షణార్థమైన వెలుగులోనికి రావట కొరకై చేసిన ప్రయత్నంలో భాగమే యోహాను 3:16. John's Gospel 3:16. We all know John, who was leaning to the bosom of Lord Jesus Christ, and he was having the desire for the people who are going away from Christ to bring them to Lord Jesus Christ again. That is the attempt he has made. ఈ సూక్ష్మ సువార్తలో 5 విషయాలు మనం చూడవచ్చు. In this miniature gospel we are going to see 5 important things. మొదటిది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. First thing is, God so loved the world. It speaks of the grace of God. దేవుని కృపను మనకు జ్ఞాపకం చేస్తుంది. So this particular portion speaks about the grace of God. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. God so loved the world. దేవుడు ప్రేమించడానికి లోకము తప్ప ఇంకేమీ కానరాలేదనే ప్రశ్న భవిష్యత్తు మనలో ఉదయించవచ్చు. There may be a question in our minds, as God has not found anything except this world to love. దేవుడు ప్రేమించడానికి పరలోకం ఉంది. God to love,
wonderful heaven is there. దేవుడు ప్రేమించడానికి దేవదూతలు ఉన్నారు. So many angels are there for God to love. దేవుడు ప్రేమించడానికి లోకమంతా సువిశాలంగా అందమైన ఆరవలసిన అందాల పరపుగా కనిపిస్తుంది. And so many wonderful things are there in this world so that God may love them also. అయితే దేవుడు వాటన్నిటి ప్రేమించుకున్న సామాన్యమైన పాపంలో పడి చెడిపోయిన మానవ జాతిని ప్రేమించడానికి ఇష్టపడిన సంగతి వాక్యం ద్వారా మనకి ఇట్టే అర్థమవుతుంది. God has not loved all of them, but God has loved the person who has fallen in sin. And in this particular portion we are able to understand that fact. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన మాట క్రైస్తవేతర లోకానికి ఎంతో ఉల్లాసము ప్రోత్సాహం కలిగించే మాట. God so loved the world. This particular phrase, even for those people who are not Christians, so for them also it is a word which gives so much joy. దేవుని ప్రేమ ఎలాంటిది? God's love, what type of love it is? దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడు. If you see God, even the heavens of heavens cannot contain him. ఆయన శ్రీమంతుడు, అద్వితీయ సత్య దేవుడు, ఎవడును సమీపింపరాని మహామహిమలో అద్వితీయ సత్య దేవుడు అయిన కాలము సంపూర్ణమైనప్పుడు ద్రవగాహన తేజస్సులో పాపాత్ములైన మనల్ని ప్రేమించి భూమి మీదకి దిగి వచ్చాడు. So we cannot translate such a long sentences. Anyhow, we will. So our Lord is the Lord who is the only begotten, and He is above all, is the King of kings and Lord of lords. Such a great God came in search of this fallen man. ఈ పాపాత్ముడైన మానవుని దేవుడు ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. So this fallen man, sinful man, God desired to love such a fallen sinful man. దేవునిలో నిస్వార్థమైన ప్రేమ ఉన్నది. See, God's love is selfless love. వంచన లేని ప్రేమ. There is no desire or selfishness in that. మోసము లేని ప్రేమ. There is no deceit in that love. దేవుని యొక్క ప్రేమ 5 రకాలుగా వాక్యంలో మనం చూడవచ్చు. God's love we can see in 5 important ways in the word of God. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. Galatians chapter 2 verse 20. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని. నా స్పీక్స్ ఆఫ్ పర్సనల్, వ్యక్తిగతమైన ప్రేమ. See, Paul is telling about the personal love of Lord Jesus Christ. He loved me and gave himself for me. దేవుడు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాడు. God loves everybody individually, very personally. దేవుడికి నీ పేరు తెలుసు. God knows your name. నువ్వు ఎక్కడ కూర్చున్నావో తెలుసు. Where you are sitting, God knows. నువ్వేం చదువుతున్నావో దేవుడికి తెలుసు. What you are reading, God knows. ఏం చేస్తున్నావో దేవుడికి What you తెలుసు. are doing, God knows. ఏ ఊరు నుండి వచ్చినావో దేవుడికి From which తెలుసు. village you have come from, God మీ knows. తండ్రి పేరేంటో దేవుడికి తెలుసు. God knows your father's name. మీరు ఏం కాబోతున్నారో కూడా దేవుడికి తెలుసు. About your future, what you are going to be, God knows. నీళ్ళు ఈ లోకాన్ని ఎలాగో, ఈ లోకంలో ఎలాగ జీవిస్తావో కూడా దేవుడికి తెలుసు. In this world, how you are going to live, God knows that also. గాడ్స్ లవ్ ఇస్, దేవుని ప్రేమ వ్యక్తిగతమైనది. God's love is personal love. మనల్ని వ్యక్తిగతంగా ప్రేమించేవారు ఎవరున్నారు? See, who will love us so personally? సాధారణంగా మనల్ని వ్యక్తిగతంగా ప్రేమించాలంటే అన్ని రకాలైన స్టేటస్ ఉందా లేదని మనం చూడటానికి ప్రయత్నం If చేస్తాం. we want to love a person very personally, we will see whether he is having that status or not. From so many angles we will see. ఇంజనీర్లే ప్రేమిస్తారు. See, only engineers will love the internet. డాక్టర్లనే ప్రేమిస్తారు. Doctors will love doctors only. టీచర్స్ నే ప్రేమిస్తారు. Teachers will love teachers only. ఆయాలనే ప్రేమిస్తారు. Ayas will love ayas. స్పీకర్ నే ప్రేమిస్తారు. స్పీకర్స్ will love speakers, not translators. అపరిశుద్ధుడు పడిపోయి పాపముల చేత కొట్టెమిట్టాడుతున్న పాపాత్ముడైన మానవుని ఎవరు ప్రేమిస్తారు? దేవుడు తప్ప. A sinful man who is born in sin, rolling in sin, every moment he is in sin. For such a fallen man, who will love except God? మనం దేవునికి ఏ విధానంలోనూ సరిపోయిన వారం కాదు. If we see our own selves, in no way we will come to that level of God. ఆయన పరిశుద్ధత మనకు లేదు. His holiness we are not having. ఆయన పరలోకంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాము. He is in heaven and we are on the earth. ఆయన నిత్యత్వము కలిగిన దేవుడు, మనమైతే తాత్కాలికమైన వారము. He is an eternal God, we are temporal people. ఆయన నీతిమంతుడు, మనం దుర్నీతిమంతులము. He is a righteous man, we are filled with unrighteousness. ఆయన సదాకాలం ఏకరీతిగా ఉన్నవాడు, మనమైతే మారేవారము. He is never changing God, we are always changing people. ఆయన పాపము చేయనివాడు, మనమైతే పాపము పుట్టకతోనే చేస్తూ He జీవించడానికి is sinless ఇష్టపడేవారు. God. What about us? We are born in sin and continuing in sin. ఇలాంటి మనుషుల్ని ఎవరు ప్రేమిస్తారు? Such a man, who is going to love? అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని యేసుక్రీస్తు. That's why Paul is telling very specifically, he loved me and gave himself for me.
కనుక మొదట ఆయన ప్రేమలో ఉన్న మెట్టి ఏంటంటే వ్యక్తిగతమైన ప్రేమ. So God's love, first of all, it is a personal love. రెండవది యోహాను సువార్త 3:15. Secondly, when we see John's Gospel, chapter 3, verse 15. యోహాను 3:15. John 3:15. మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. 14 and 15. And as Moses lifted up the serpent in the wilderness, even so must the Son of Man be lifted up. ఇట్స్ ఏ పబ్లిక్, బహిరంగమైన ప్రేమ. Secondly, it is a public love. It is displayed in the public. యేసుక్రీస్తు ప్రభువు రహస్యంగా మన కొరకు సిలువ వేయబడలేదు. Lord Jesus Christ was not crucified in a secret way or secretly. దేవుని ప్రజలైన ఇశ్రాయేలును పాపం చేసినప్పుడు తాపకరమైన సర్పాల చేత కరవబడినప్పుడు మోషే ఇత్తడి సర్పాన్ని బహిరంగంగా అరణ్యంలో ఎత్తిన సంగతి మనకి ఈ వాక్యం ద్వారా ఇట్టే పరిచయం. See, from this verse we can understand when Israelites have committed sin, Moses have raised the serpent on the pole in the public before all the Israelites. యేసు ప్రభువు వారు ఒక మూలకు సిలువ వేయబడలేదు. Lord Jesus Christ was not crucified in a corner. ఒక ఇంట్లో ఆయన సిలువ వేయబడలేదు. He is not crucified in a house. అయితే ఈ ఊరికి వెలుపట కొండ మీద యేసు ప్రభువు వారు బహిరంగముగా అందరికి కనబడేటట్టుగా సిలువ వేయబడ్డారు. Outside the camp, on a hill, so that everybody can see, Lord Jesus Christ was crucified very publicly. సాధారణంగా మనుషులు ఇతర మనుషులు ప్రేమించేది బహుశా రహస్యంగా ప్రేమించవచ్చు కానీ బహిరంగంగా ప్రేమించడం చాలా అరుదు. Many times when people love other people, they will love secretly, but publicly loving those people is very rare. అయితే యేసు ప్రభువు వారు మానవ జాతి అయిన మనల్ని బహిరంగంగా ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. But Lord Jesus Christ, even you and I belong to the human race. He wanted to love us very publicly. మూడవది ప్రేమలో ఉన్న రకం ఆ ప్రకటన గ్రంథం 1:6. And the third thing in God's love is the book of Revelation, chapter 1, verse 6. మనలను ప్రేమించుచు, ఇట్స్ ఎ పర్సిస్టెంట్ లవ్, కంటిన్యూస్ లవ్, కొనసాగుతున్న ప్రేమ. He is loving us continually. It is a continuous love, rather it is a persistent love. ఆయన ప్రేమలో మార్పు లేదు. There is no change in His love. మనం ఇతరులను ప్రేమించే విషయంలో బహుశా మార్పు ఉంటుంది. When we love other people, there will be changes in our love. వారు మన ప్రకారం జీవించడానికి ఇష్టపడితే మనం ఎక్కువ ప్రేమిస్తాం. See, when they want to live according to our word, then we will love them more. వారు మన మీద తిరుగుబాటు చేస్తే మనం ప్రేమను వారిని ప్రేమించడం నిరాకరిస్తాం. When they rebel against us, when they won't hear our words, generally we won't love them. పిల్లలు పరీక్షలు మంచి మార్కులు తెచ్చుకుంటే తల్లిదండ్రులు బాగా ప్రేమిస్తారు. When the children get good marks in their examinations, parents will love them so much. పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయితే తల్లిదండ్రులు ప్రేమిస్తారా? See, when the children fail in the examination, will the parents love them so much? వారిని ప్రేమించవచ్చు, భోజనం పెట్టవచ్చు, పడకలు ఇవ్వచ్చు, వస్త్రాలు ఇవ్వచ్చు, కానీ వారి మీద కలిగిన ఆశంతా తల్లిదండ్రుల విషయంలో ఆవిరైపోయి ఉంటుంది కనుక వారిని పూర్తిగా ప్రేమించాలంటే తల్లిదండ్రులకు మనస్సు రాదు. As parents, because they are parents, they may give them some food, some shelter, and this and that. But because they had so many aspirations on them, but they have failed in those aspirations, they may not love so much as they are loving the other children. మనము యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన తర్వాత తప్పిపోము, పడిపోము, చెడిపోము అని యేసు ప్రభు మనల్ని ప్రేమించలేదు. See, after we accept Lord Jesus Christ, we are not going to fall. We will be perfect. Not, seeing that the Lord has loved us. యేసు ప్రభు వారు మనం రక్షించబడిన తర్వాత కూడా పడిపోయి దేవునికి దూరం అయిపోయి ఆయన గాయాలు తిరిగి తిరిగి రేపుతామని తెలిసి ఆయనకు అవిధేయత చూపిస్తామని తెలిసి ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. Even after our salvation, God knows very well, Lord Jesus Christ knows very well that we are going to fall. We are going to grieve Him time and again. In spite of knowing all these things, He is continually, persistently, He is loving us. ఎలాగో ప్రేమిస్తున్నాడు కదా పడి చెడిపోదాంలే అనుకోకూడదు. See, please remember, because anyhow He is loving us, it is not a license to fall. We should not frustrate the grace and the love of God. దేవుని యొక్క ప్రేమను ఏమాత్రం కూడా మనం నిర్వీర్యం చేయకూడదు. దేవుని ప్రేమను మనం నిరర్థకం చేస్తే దేవుని యొక్క దండ నుండి తప్పించుకోలేమన్న సంగతి కూడా మనం గుర్తించుకోవాలి. So if you misuse the love of Lord Jesus Christ, surely remember, we are not going to escape the condemnation. కనుక దేవుని యొక్క ప్రేమను గురించి మనం చూడటానికి ఆరంభించినాం. We have started seeing the love of God. మొదటిది ఇది వ్యక్తిగతమైన ప్రేమ. First of all, it is a personal love. రెండవది ఇది బహిరంగ ప్రేమ. Secondly, it is the public love. మూడవది ఇది నిత్యము లేదా కొనసాగే ప్రేమ. Thirdly, it is a persistent love. నాలుగవది యోహాను సువార్త 13:1. Fourthly, third in one of John's Gospel. John's Gospel, 13th chapter, first verse. యోహాను సువార్త 13:1. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడే వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించి. Now before the feast of the Passover, when Jesus knew that His hour was come, that He should depart out of this world unto the Father, having loved His own which were in the world, He loved them unto the end.
వారిని అంతము వరకు ప్రేమించి పెరీనియల్ లవ్, కంటిన్యూస్ ప్రేమ, కొనసాగే ప్రేమ. It is a perennial love. It is a permanent love. See, it is a continuous love. దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. The Lord is loving us continually. మనం చనిపోయే వరకు ఆయన ప్రేమ మన నుండి మార్పు చెందదు. Till we die, there won't be any change in His love. ఐదోది ఇర్మియా గ్రంథం 31:3 శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. Fifth one is with everlasting love. He is loving us. 31:3 Jeremiah. శాశ్వతమైన ప్రేమ, పర్మనెంట్ లవ్. That is a permanent love. దేవుడు మనల్ని సదాకాలం ప్రేమించేవాడిగా ఉన్నాడు. His love is everlasting. ఈ ఐదంతల ప్రేమతో ఈ భూమి మీద మానవ జాతిని ప్రేమించే వారు ఎవరైనా ఉన్నారా దేవుడు తప్ప? So see, with this fivefold love, who will love the human race on the earth except God? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. God so loved the world. ఇంత ప్రేమించింది దేన్ని ప్రేమించాడు? See, why? By saying what He is loving. ఆయన లోకమును ప్రేమించినాడు. He loved the world. లోకములో ఏమున్నాయి? What are there in the world? మామూలుగా ఆయన లోకమును ప్రేమించినాడంటే మనం ప్రేమించే లోకం కాదు ఆయన ప్రేమించింది. See, God so loved the world means it is not the world which we are loving. మనం ప్రేమించే లోకం ఏంటంటే ద సిస్టమ్ ఆఫ్ ఈ లోకం యొక్క వ్యవస్థను మనం ప్రేమిస్తున్నాం. లోకం యొక్క పద్ధతులు, ఆచారాలు, నియమ నిబంధనలు మనం ప్రేమిస్తాం. We are loving the world means we are loving the systems of the world, the customs of the world and the principles of the world. అయితే యేసుప్రభు లోకాన్ని ప్రేమించినాడంటే లోకంలో ఉన్న పాపులను ప్రేమించినాడని అర్థము. See, God so loved the world means God loved the sinners in the world. ఈ లోకం ఎలాంటిది? This world, how it is? ఇది కనీసం 5 రకాలుగా చెడిపోయిన లోకము. A fivefold, it is a spoiled world totally. ఆదికాండం 6:5లో మనం చూస్తే నల్ల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి తలంపుల్లోని ఊహలనియు కేవలము చెడ్డవని దేవుడు చూచెను. ఇట్స్ ఎ వికెడ్ వరల్డ్, చెడిపోయిన లోకము. This is a wicked world, and God saw that the wickedness of man was great in the earth, and that every imagination of the thoughts of his heart was only evil continually. Genesis 6:5. It is a wicked world. కనుక పాత నిబంధనలో ఇంకా లోకంలో నాగరికత వృద్ధి చెందక మునిపే, డ్యూయల్సీ మొబైల్స్ రాక మునిపే, ల్యాప్టాప్స్ రాక మునిపే, ఇంటర్నెట్ రాక మునిపే, చాటింగ్ రాక మునిపే, SMS రాక మునిపే పాపాత్ముడైన మానవుడు పాతాళంలో కూరుకొని పోయాడు. Even in the very book of Genesis, before the civilization has entered into this world, before the mobiles came, before the internet came, before the SMS, before the charts, before all the scientific advancements, even in those days itself, man was drowning in sin. కనుక మనుషుని యొక్క చెడుతనము హృదయ బాల్యము నుండి చెడ్డది. See, God saw that the wickedness of man is great. It is from his childhood. కనుక ఇలాంటి మనుషుని దేవుడు ప్రేమించాలని కోరుతున్నాడు. See, such a man God is willing to love. రెండవది లోకం యొక్క దుస్థితి ఎలాంటిది? Secondly, what is the wickedness of condition of this world? ఆదికాండం 18:20 లోకము దౌర్భాగ్యమైనది, భ్రష్టపట్టిపోయినదిగా మనం చూడవచ్చు. According to Genesis 18:20, it is a reprobate world. ఇట్స్ ఎ రిచెడ్ వరల్డ్. It is a wretched world. పడిపోయి చెడిపోయిన లోకము. So this is a wretched world. It is a fallen world. ఆ లోకములో మనుషుడు ఊహకందని, ఊహించని, స్వభావ సిద్ధానికి భిన్నమైన పాపములో పడిపోయాడు. See, in such a world, man has fallen in such a sin which is beyond our human imagination. Even we cannot imagine that sin. అయితే దేవుడు ఆ లోకాన్ని కూడా ప్రేమించడానికి ఇష్టపడ్డాడు, ఆ మనుషుల్ని కూడా ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. God wanted to love even such people, such a world. So it's a wicked world. Secondly, it is firstly it is a wicked world. And secondly, it's a wretched world. రెండవదిగా ఇది దౌర్భాగ్యకరమైన లోకం. And thirdly, it's a wooing world. James chapter 4:4, attracting world, lucrative world. Thirdly, it is a wooing world. That is, it is a very attractive and very lucrative world. ఆకర్షణీయమైన లోకం. See, this world is so attractive. బయటికి వెళితే రాత్రి చూస్తే హైదరాబాద్ తడుకు బడుకులన్నీ ఒక్కసారి సోయాగాలు మనల్ని ఇట్టే ఆకర్షిస్తాయంటే తప్ప, If you go outside and if you stand on a small hill like Birla Mandir like that, if you see the beauty of Hyderabad, twinkling Hyderabad you can see. ఈ సామాన్యమైన స్లమ్ లో ఉండి దుర్గంధముతో కూడి ఉన్న మూసీ నది కలిగిన హైదరాబాదే ఇంత అందచందాలు ఒలకబోస్తుంటే, Such a city which is filled with filth, and how much filth is there means you can see the river Musi. If such a dirty city is so glittering and glorious, whatever the mega cities like Chicago, Tokyo, Rome, New York, Japan, so what about those highly civilized cities like Tokyo, Japan and other cities, what brother told?
Dubai, the charm of the world, the See- heaven and the earth. See, Dubai, it is the charm of the world. It is like the heaven on the earth. భూమి మీద ఏదైనా పరలోకం ఉందంటే స్విట్జర్లాండ్, బర్న్, జెనీవా, ఏమైనా ఆ పట్టణాలన్నీ. If anybody want to know how is heaven is like, if you want to see the heaven on the earth, Switzerland, Geneva, and all those things. ఈ లోకమంతా మనల్ని చాలా ఆకర్షించేటట్టుగా కనిపిస్తుంది. So this world is so attractive and it is so wooing. మీరు నిజంగా బిలీవర్స్ అయితే ఈ రాత్రి ఇక్కడ ఉన్నప్పుడు మీకు ఈ ఆత్మీయమైన జీవితం ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తుందో ఈ యూత్ క్యాంప్ వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ కూడా అంతే ఆకర్షణీయంగా కనిపిస్తుందంటే తప్ప. If you are believers, you have come to this youth camp. As long as you are in this camp, the spiritual life is so attractive. You are immersed in spirituality. But the moment when you go out, Hyderabad will be so attractive. ఇక్కడ ఉన్నప్పుడు అంతా ఆత్మీయంగా ఉంటే అబ్బాయి యేసుప్రభు వస్తే ఎంత బాగుండు, ఆయన పరలోక రాజ్యం ఉంటే ఎంత బాగుండు, దేవునితో సదాకాలం ఉంటే ఎంత బాగుండు అనుకుంటావు. As long as you are in this youth camp, your ideas, your ideology will be, if Lord Jesus Christ comes today, I will directly without a flight I can go to heaven and I can go. So how nice it will be. But the moment when you go out, the problem starts. ఇప్పుడు బయటికి వెళ్ళిన వెంటనే హైదరాబాద్ చూస్తావు. If you go out and then see Hyderabad. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటే ఎంత బాగుండు. So if I am in Hyderabad, how nice it will be. బంజారా హిల్స్, మహేంద్ర హిల్స్, జూబిలీ హిల్స్, హెవెన్లీ హిల్స్. So Banjara Hills, Jubilee Hills and Mahendra Hills and that hill and this hill. ఇట్స్ It's a wooing world. So this world is a very attractive and wooing world. And fourthly, 1 John chapter 2 verse 16. Fourthly, 1 John chapter 2 ఈ verse లోకమును 16. ప్రేమించకుడి, లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. 2:16 It's a worst world. It is a worst world, for all that is in the world is the lust of flesh, the lust of eyes, the pride of life. Is not of the Father but is of the world. Love not the world. ఇక్కడికి వచ్చినప్పుడు లోకాన్ని ప్రేమించొద్దు. లోకములన్నీ మనకు మూడే కనిపిస్తున్నాయి: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. When we see this verse, we are seeing only three things in this world: the lust of eyes and the lust of, see in verse 16, the lust of flesh and the pride of life. అలాగనే ఈ లోకం యొక్క దుస్థితి ఇంకొక విధానంలో కూడా వర్ణించబడింది. See, the wretchedness of this world is described in another fashion also. ప్రసంగి గ్రంథము 12:8 లోకమంతా వ్యర్థము, సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థమే. It's a worthless world. This is a worthless and vain world. The Ecclesiastes chapter 12, it is written there. కనుక ఈ లోకం యొక్క దుస్థితిని గురించి మనం 5 విధాలుగా చూసాం. So we have seen the wretchedness of the world in a fivefold way. Number 1, it's a wretched world. మొట్టమొదటిది అది Wicked world. అది దుష్ట లోకం, అది wicked world. And secondly, it's a wretched world. Secondly, it is a wretched world. Thirdly, it's a wooing world. Thirdly, it is a very attractive and wooing world. And fourthly, it's a worst world. Fourthly, it is a worst world. And fifthly, it's a worthless world. Fifthly, it is a vain or worthless world. ఈ మాటలు విన్న తర్వాత మనం జీవించే లోకము ఇదేనా అనే అనుమానం బహుశా మీకు కలిగి ఉండవచ్చు. After hearing these characteristics of this world, you may be thinking, am I living in such a wretched world? ఇలాంటి లోకములో ఉన్న పాపాత్ముడైన మానవుణ్ణి పరిశుద్ధుడైన దేవుడు ప్రేమించడానికి ఇష్టపడి కాలం సంపూర్ణమైనప్పుడు మన కొరకే మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చాడు. Such a holy God, fully knowing that such a sinful man living in this wretched world, knowing all these things, in the fullness of time, he has come in the form of a man, human being to this world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుని యొక్క కృపను ఇది మనకు జ్ఞాపకం చేస్తుంది. God so loved the world that reminds us the grace of God. రెండో విషయము ఇదే యోహాను సువార్త 3:16. Secondly, the second thing, 3rd chapter 16th verse of John's Gospel. ఆయన లోకాన్ని ప్రేమించి ఏం చేశాడు? తన కుమారునిచ్చెను. By loving the world, what he has done, he gave his only begotten son. ఇచ్చెను. ఇట్ స్పీక్స్ ఆఫ్ హిస్ జనరాసిటీ. ఆయన ఎప్పుడు ఇచ్చేవాడే గాని తీసుకునేవాడు కాదు. He gave. That speaks of his generosity. Always he will give, he will not take. ఆదికాండం 3:1 ఇచ్చుట అనే మాట మొట్టమొదటి బైబిల్లో మనం చూడవచ్చు. ఆదికాండం 3:12. About giving, for the first time we can see in the book of Genesis chapter 3 verse 12. ఆదికాండం 3:12 అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. 3:12 of Genesis, and the man said, the woman whom thou gavest to be with me, she gave me of the tree and I did eat. కనుక దేవుడు మొట్టమొదట అవ్వను అనుగ్రహించినట్లు ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. From this verse we can understand God gave Eve first. ఆఖరిగా ఇచ్చుట అనే మాట బైబిల్లో
ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనములో రాయబడి ఉన్నది. 20-12 of Revelation speaks of giving for the last time. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం, ఇదిగో త్వరగా వస్తున్నాను, వారి క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. Revelation last chapter 12th verse. And behold, I come quickly, and my reward is with me to give every man according as his work shall be. సాధారణంగా మనం ఎవరైనా ఇస్తే తీసుకుంటాం కానీ మనం వేరే వాళ్ళకి ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. It is our general nature, whenever somebody gives something, we will stretch our both the hands. When we have to give, we will not agree for it. సాధారణంగా మన దగ్గర ఉన్నది కూడా వేరే వాడి దగ్గర నుండి మనం లాక్కోవాలనే ప్రయత్నం చేస్తున్నాం, కానీ మన దగ్గర ఉందిలే, నాకు సరిపోద్దులే అని సాధారణంగా మనం ఇతరులకు చెప్పడానికి ఇష్టపడము. Sometimes the thing what the other person is giving, it will be with us. Even though it is with us, we are willing to take from the other person the second time, but we are not willing to give. అయితే దేవుడు మన కొరకై ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. But God, He wanted always to give to us. మనం వేరే వారికి బహుశా ఏదైనా అక్కర్లో ఉంటే భోజనం ఇవ్వచ్చేమో, Probably if somebody is hungry, we may give food. ఏదైనా బట్టలు ఇవ్వచ్చేమో, We may give some డబ్బులు raiment, ఇవ్వచ్చేమో, some other thing. బహుశా ఇంకా అంతకంటే మనం ఎక్కువ ఇవ్వటానికి ఇష్టపడము. More than that, we are not willing to give. అయితే దేవుడు అంతకంటే ఎక్కువ మన కొరకు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. But God has given to us more than that. కనుక మూడవది ఆయన చేసిన కార్యం ఏంటంటే కుమారుణ్ణి ఇచ్చెను. Thirdly, when we see He gave His Son. కనుక మూడు విషయాలు మనం చూసినాం. మొదటిది ద గ్రేస్ ఆఫ్ గాడ్, Three things we have seen. First thing is the grace of God. అండ్ సెకండ్లీ ద జెనరాసిటీ ఆఫ్ గాడ్, Secondly, the generosity of God. థర్డ్లీ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. Thirdly, the gift of God. కనుక మొదటిది దేవుని కృప, Firstly, it is the grace of God. రెండవది దేవుని యొక్క దాతృత్వము, Secondly, it is the generosity of God. మూడవది దేవుని యొక్క వరం. Thirdly, it is the gift of God. బహుశా ఇవి అంటే వద్దు అనే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? Suppose if anybody gives some gift to you freely, is there anybody to say no to that? గిఫ్ట్లు రావాలి గాని వద్దని మనం చెప్తామా? If anybody gives gift, immediately we will stretch both the hands and grab it. అందుకే మన గిఫ్ట్లు రావట్లేదేమో. That's why we are not getting gifts. అయితే దేవుడు మన కొరకే ఈవెన్ ఇచ్చినాడు. But God has given a gift to us. సాధారణంగా మనకి ఏదైనా బర్త్డే వస్తే తల్లిదండ్రులు మనకు గిఫ్ట్ ఇస్తారు. Whenever our birthday comes, parents will give some gift, small or big. మొన్న మదర్స్ డే జరిగింది, కొంతమంది పిల్లలు కూడా మీరు మదర్స్ డేకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చింటారు. Recently that Mother's Day was there. Probably some of the children, you must have given something to your mother also. నీకు ఎంసెట్ లో మంచి ర్యాంక్ వస్తే తల్లిదండ్రులు కూడా ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు. When you get a good rank in MCET, parents may give you some gifts. అంటే ఈ ఈవులన్నీ బహుశా తాత్కాలికమైనవే, కొంతకాలం పనిచేసేవి. All these gifts are temporal. They will be there for a few days. అయితే నీ ఉన్నంత కాలము వారిచ్చే గిఫ్ట్, ఎవరిచ్చే గిఫ్ట్, నువ్వు వేరే వారికి ఇచ్చే గిఫ్ట్ కూడా ఉండదు. See, the gifts which you give to other people, which you receive from other people, they are not permanent. All the days they will not be. మనం వేరే వారికి గిఫ్ట్ ఇవ్వాలంటే వారి స్థానం ఏంటో మనం ఆలోచించి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. See, when we give a gift to other people, we will see their status. So based on their status, we will select the gift and give. మన మాదిరి సామాన్యమైన స్టూడెంట్లు అంటే ఒక పెన్ ఇచ్చి సర్దుకుంటాం. If you are a student, what you will see, you will get a ball pen, 1 rupee, and you will give it. లేదా ఇంక మీరు అమ్మ గానీ నాన్న గానీ అయితే ఇంక వారికి ఏదైనా మంచి మొబైల్ ఫోన్ గానీ ఇంకేదైనా ఆకర్షణీయమైన ఇవి గానీ ఇచ్చి మనం వారి ఎడల ఉన్న ప్రేమను వెల్లడి చేస్తాం. Suppose if you are a mother or father, when your child excels in studies or like that, you will give a good mobile, some costly thing. అయితే దేవుడు పాపాత్ముడైన మానవుని ప్రేమించి ఇవి ఇవ్వాలనుకుంటే ఏమి ఇవ్వచ్చు? You see, when such a holy God, when He wanted to love this sinful man, what gift such a holy God can give to ఈ this fallen లోకంలో man? మానవులు చెడిపోయారు. In this world, the people, all the human beings, they are corrupted. పాడైపోయారు. They are spoiled. పాపములో ఉన్నారు. They are in sin. చెడిపోయారు. They are spoiled. దేవునికి దూరం అయ్యారు. They- దేవునికి తిరుగుబాటు చేశారు. Rebelled against God. నేను వారికి ఏమి వరం ఇవ్వాలి? What type of gift I have to give to them? దేవుడు తనకున్న ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, అందమైన కుమారుడు, తన రొమ్మున ఆనుకొని ఉన్న కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మన కొరకే ఉచితముగా ఈవిగా పంపించడానికి ఇష్టపడ్డాడు. But the Father, He wanted to give, He desired to give the only Son, His only begotten Son, and also who is leaning on His bosom, such a beautiful Son. He wanted to give such a beautiful Son to the fallen man. సాధారణంగా మనం ఏదైనా ఈవి ఇచ్చేటప్పుడు ఆ ఈవి లోపల విలువైంది లేకపోయినా దాని మీద ఉన్న రేపర్ మాత్రం చాలా అందంగా ఆకర్షణీయంగా తయారు చేసి ఇచ్చడం మనకు అలవాటు. Whenever we want to give some gift to other people, even the gift is 1 rupee pen, the cover will be 5 rupees cover.
అయితే దేవుడు తన కుమారుని మన కొరకే ఈవిగా పంపించినప్పుడు తన కుమారుని పొత్తి గుడ్డలతో చుట్టి ఒక రేపర్గా ఈ భూమి మీద మనకు అనుగ్రహించడానికి ఇష్టపడ్డాడు. దైవమా ఇది ఏమి ప్రేమ! When the Father wanted to give His only Son, only begotten Son, there is no such covering. He was sent to this world. He was in the swaddling cloths, in a manger. What a love it is! దాని గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో రాశాడు, అన్స్పీకబుల్ గిఫ్ట్, చెప్పసఖ్యము కానీ ఇవి వరము కొరకే దేవునికి స్తోత్రములు. That's what Apostle Paul writes in 2 Corinthians 9:15. Unspeakable gift of God. ఎవరైనా మనకి ఇవి ఇచ్చిన తర్వాత ఏమి ఇచ్చినారంటే మనం చెప్పడానికి అవకాశం ఉంది. See, if somebody gives us some gift, if anybody asks us, what gift you have received? Okay, we can tell it. అయితే దేవుడు మనకి ఇచ్చిన వరాన్ని మనం నోటితో చెప్పటానికి వీలు లేనంత చెప్పసఖ్యము కానీ ఈవిని ఇచ్చేశాడు. But the gift what God has given to you and to me, unspeakable gift. We cannot describe that gift. అది సదాకాలం ఉండే ఈవి. It is a permanent gift. అది విలువైన It ఈవి. is a valuable gift. అది చెప్పసఖ్యము కానీ It ఈవి. is an unspeakable అది gift. జీవితాన్ని మార్చే ఈవి. It is a life-changing gift. అది దేహాన్ని శుద్ధీకరించే ఈవి. It will cleanse our body. అది పాపములను క్షమించే ఈవి. That gift redeems us from our sin. పాపులను పరలోకంలోనికి పంపించే ఈవి. And that gift can take the sinner to heaven. ఆ పరలోకానికి సిద్ధపరచబడిన మార్గమై ఉన్న ఈవి. And that gift is the way to heaven. ఆ ఈవినే యేసుక్రీస్తు ప్రభువునే దేవుడు శిలువ మీదకి పంపించినాడు. Such a great gift. Even the Lord Jesus Christ, the Father has sent Him. ఆ శిలువలో యేసు ప్రభు వారు మన కొరకే రక్తం కార్చాడు. And on that cross, He shed His blood for us. చనిపోయాడు. He died. సమాధి చేయబడ్డాడు. And He was buried. తిరిగి మూడో దినాన్ని లేచినాడు. Third day He was risen again. పరలోక స్థలములో ఆసీనుడై ఉన్నాడు. And He sat on the heavenly places. ఇప్పుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. Today He is inviting us. దేవుడు ఈ మూడు మనకు చేసిన తర్వాత మిగతా రెండు విషయాలు కూడా చేసినట్లు ఈ వచనం ద్వారా మనకి ఇట్టే అర్థమవుతుంది. After doing these three important things, another two things also the Lord has done. We can see from this verse. ఏంటది? What are they? ఆయన యందు విశ్వాసముంచుట, స్పీక్స్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ గాడ్. Whosoever believeth in Him, that speaks of the gospel of God. ఆ యేసుక్రీస్తు ప్రభువుని ఎవరు అంగీకరిస్తారో వారు ఆ సువార్తను అంగీకరించినట్లు. Whoever accepts Lord Jesus Christ, that means they are accepting the gospel. ఎవరైనా సరే, You may be anybody. ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, Whatever state you ఎంత are, చదివినా సరే, whatever ఏ education, కులమైనా సరే, whatever caste, ఏ వయసు అయినా సరే, whatever ఎంత age, అందంగా ఉన్నా సరే, ఎంత సంపాదిస్తున్నా సరే, whatever you are earning, whatever your state may be, మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎంత బలంగా ఉన్నా సరే, your background may be so rich. ప్రతి వాడి ఈవికి వెలపట పాపములో పడి చెడి పాతాళం వైపు పరుగును తీస్తున్నాడన్న సత్యం ఈ సాయంకాలం నువ్వు గమనించాలని దేవుడు కోరుతున్నాడు. Whatever may be your background, if you are outside the gift of God, if you are outside this gift, remember you are running towards the hellfire. Man search for God is religion, God search for man is gospel. There are so many religions in the world, but only one gospel, the gospel of Jesus Christ. మానవుడు దేవుని కొరకు వెదుగుట అనేటువంటిది అది మరి మతం అంటారు. దేవుడు మానవుని కొరకు వెతుకుట అది సువార్త. అనేక మంది మానవులు ఉన్నారు, అనేక దేవుళ్ళ కొరకు వెతుకుతున్నారు. అంచేత అనేక మతాలు ఉన్నాయి. రక్షణ సువార్త ఒక్కటే, ఒక్క దేవుడే మానవుడిని వెతుకుతూ వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాను. Lord Jesus Christ, the Son of Man, came into this world to seek and save which is lost. ఆ కారణం చేత పాపాత్ముడైన మానవుడు ఆ సామాన్యమైన సువార్తను విని పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడి మార్గాన్ని ఏర్పాటు That's చేశాడు. why an ordinary human being, sinful man, to enter into the heavenly places, into the heaven, God has paved this way. ప్రతి వాడు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇప్పుడు ఏం చేయబడుతున్నాడు? ఐదోది, నిత్య జీవములో ప్రవేశిస్తున్నాడు. గ్లోరీ ఆఫ్ గాడ్. And fifthly, see, by believing in Lord Jesus Christ, they are entering into the everlasting life, the glory of God. ప్రతి వాడు ఈ మాట మీరు ఆలకించాలని కోరుతున్నాను. Please note that particular fragment. Everyone that believeth, whosoever believeth. నువ్వెవరైనా సరే ఖచ్చితంగా యేసు ప్రభు నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చి శిలువ మీద చనిపోయాడని నమ్మి తీరాల్సిందే నిత్య జీవం పొందాలంటే. You may be anybody, you may belong to any background. If you want to have everlasting life, you have to believe that the Lord Jesus Christ came to this world for you and died for you. That is the glorious gospel of God. That is the glorious gospel of God. అదే దేవుని యొక్క మహిమా సువార్త. That is the glorious gospel of God. ఆదాం పాపం చేసిన దాన్ని బట్టి దేవుని మహిమను కోల్పోయాడు. See, man by committing sin lost the glory of God. ఏలైనగా అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతుమి. Everyone has committed sin and we come short of the glory of అయితే God. దేవుడు తన మహిమైన యేసుక్రీస్తు ప్రభువును మన కొరకే పంపించినాడు. But God,
He sent the glory of God, that is Lord Jesus Christ, for our sake. ఈ మహిమ మన పక్షాన్ని వెల్లడి చేయాలని దేవుడు సంకల్పించినాడు. And this glory He wanted to declare unto us. అందుకే ఈ వచనములో ఈ 5 విషయాలు మనం చూస్తున్నాం. That's why in this verse we are able to see these 5 things. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. స్పీక్స్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. God so loved the world. That speaks of the grace of God. ఆయన ఇచ్చివేసును. స్పీక్స్ ఆఫ్ గాడ్ జెనరాసిటీ. He gave means that speaks of His generosity. దేవుడు తన కుమారుని ఇచ్చివేసును. స్పీక్స్ ఆఫ్ హిస్ గిఫ్ట్. And thirdly, His only Son He has given, that is the gift of God. నాలుగవది ఆయన యందు విశ్వాసం ఉంచుట. స్పీక్స్ ఆఫ్ ద గాడ్స్ గాస్పెల్. Fourthly, whosoever believe in Him, that is the gospel of God. ఐదవది వారు నిత్య జీవం పొందుతున్నారు. స్పీక్స్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. And they will enjoy eternal life, that speaks of the glory of God. What a miniature gospel of this verse is for you and John me. 3:16, miniature gospel, wonderful words. దేవుని యొక్క అద్భుతమైన సంక్షిప్త సువార్త 3:16 అంటే తప్ప. John's gospel 3:16, it is a miniature gospel. లోకమును ప్రేమించినాడు. God loved the world. నిన్ను ప్రేమించినాడు. He loved you. నిన్ను ప్రేమించినాడు. He loved you. నీవంటే ఆయనకి చాలా ఇష్టము. God నీ loves పేరు you so ఆయనకి much. తెలుసు. He knew నిన్ను your యూత్ name. క్యాంప్ కి ఆయన తెచ్చాడు. నీకు సహాయపడుతున్నది ఆయనే. He brought you to this youth camp and He is helping you every నీకు day. చదువులో సహాయం చేస్తున్నది ఆయనే. And in everything He is helping you. గొంతులో ఊపిరించింది ఆయనే. And He gave ఆరోగ్యం ఇచ్చింది ఆయనే. తల్లిదండ్రులు ఇచ్చింది ఆయనే. He gave the health to you, even the parents also. ఆయన సమస్తమును ధారాళముగా దయచేయ దేవుడు. He gives everything generously. అయితే ఈ సాయంకాలం ప్రశ్న ఏంటంటే, But this evening the question is, దేవుడు పాపాత్ముడైన మానవునికి అనుగ్రహించిన దేవుని వరమైన యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించాలని కోరుతున్నావా, నిరాకరించాలని కోరుతున్నావా? are you interested in accepting this wonderful gift that the Father has given unto the mankind, to a sinful man? Are you interested to receive Him or to reject Him? బహుశా ఈ లోకంలో మనం అనుకుంటాం, ఎవరైనా ప్రేమిస్తే నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను చనిపోతాం అనుకుంటాం, కానీ వాళ్ళు ఎవరు చావరు. See, many times what they will do in this world, when we love somebody, immediately if they are their face is long, then if they say that I am not loving you, immediately they will say, if you won't love me, I will die. But so far nobody died. చనిపోవద్దండి కూడా ఎవరు, చనిపోవాల్సిన అవసరం లేదు. There is no necessity to die. అయితే పాపులను ప్రేమించి నేస్తున్నాడు. But Lord Jesus Christ, who loved the sinners, శిలువ మీదకి వెళ్ళాడు. He went to the cross. పాపముగా చేయబడ్డాడు. He was made sin. శాపగ్రస్తుగా మార్చబడ్డాడు. He was cursed for our ఆయన sake. ముఖం మీద ఉమ్మి వేయబడింది. They spat upon His ఆయన face. తల మీద ముళ్ళ కిరీటం ఉంచినారు. And crown of thorns was there ఆయన on His head. చేతుల్లో మేకలు కొట్టారు. And they nailed Him. ఆయన దేహమంతా కూడా దెబ్బలు. And with they plowed His body. ఆ దేహమంతా రక్తసిక్తమైంది. And completely blood was there. పక్కలో బల్లెముతో పొడిచారు. And with spear they కాళ్ళలో pierced. మేకలు కొట్టారు. And also యేసు అయితే దిగిరాని అవమానపరిచారు. and they have derided Him. You come down if you are the Son of ఆయన మన God. అతిక్రమాల కొరకే సిలువ వేయబడ్డాడు. And He was crucified for our iniquity. మన కొరకే He గాయపరచబడ్డాడు. was wounded for our అవమానం transgressions. భరించినాడు. And He suffered మన shame. కొరకే వేలాడదీయబడ్డాడు. And He hanged on the cross for our sins. నా దేవా నన్ను ఎందుకు చేయించితవని కేకేశాడు. My God, why hast thou forsaken me? He cried on the ఆ cross. సిలువలో రక్తం కార్చాడు. And He shed His blood. చనిపోయాడు. He died. సమాధి చేయబడ్డాడు. He was buried. తిరిగి మూడో దినాన్ని Third లేచాడు. day He rose again. నా కుమారుడా, My son, నా కుమార్తె, my daughter, నీ కొరకే ఇవ్వబడిన ఈ వరవన్ని చూచిది, ఈవిని చూచితివా? have you seen this wonderful gift what the Father has given to you? చెప్పసఖ్యము కాని వరము, Unspeakable gift. ఏ మానవుడు ఊహించజాలని వరము, No man ఏ can మానవుడు imagine. కొనలేని వరము, No man can purchase this ఏ gift. మానవుడు దాన్ని అందుకోలేని వరము. No man can reach that gift. అయితే దేవుడు మన కొరకే యేసుక్రీస్తుని ఇచ్చినాడు. But Father, God, He has given His Son, Lord Jesus Christ. ఆ యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపక్షమాపణ, If you believe in that Jesus, your sins will be, మారు మనస్సు, and it is repented. జీవితం మార్చబడుట, Your life will be changed. సంతోషం వచ్చుట, Joy will come. సమాధానం వచ్చుట, Peace will come. జీవితంలో నెమ్మది, And joy, peace will పరలోక రాజ్య come. వారసుడిగా You will మార్చబడతావు. become a heir of the kingdom ఈ of లోకంలో God. పోరాడుతున్నావు, తల్లిదండ్రులతో పోట్లాడుతున్నావు, You are having fight with your parents. నిన్నెవరు పట్టించుకోవట్లేదు, Nobody is caring for you. నిన్నెవరు జ్ఞాపకం Nobody చేసుకోవట్లేదు, is remembering నీ you. విషయం ఎవరు చింతించేవాళ్ళు Nobody is లేరు. bothered about you. ఏకాకిగా ఇక్కడికి వచ్చావు. You have come to this place all alone. and కనీసం solitary యూత్ being. క్యాంప్ లోనైనా ఉంటే బాగుంటుందని వచ్చావు. At least if I come to this youth camp, I will be peaceful. దుఃఖముతో వచ్చావు, You came with grief. గాయముతో వచ్చావు, With wounds you came. శూన్యముతో వచ్చినావు, Yes, and ఖాళీగా వచ్చావు,
గురి లేకుండా వచ్చావు, You came to this camp without గమ్యం any aim, లేకుండా వచ్చావు, no aim, at all. నిరీక్షణ లేకుండా వచ్చావు, Without hope you came. ఆదరణ లేకుండా వచ్చావు, Without comfort. ఆదరించేవారు లేకుండా వచ్చావు. Nobody is there to comfort you. నిన్ను ప్రేమించే వ్యక్తి ఉన్నాడు, But here, there is a one person who is loving నీ you. కొరకే ప్రాణం పెట్టిన వ్యక్తి, He died for you. రక్తం కార్చిన వ్యక్తి, He shed his blood. ఆదరించే వ్యక్తి, He is the one who ధైర్యపరిచే వ్యక్తి, And he will give you ప్రోత్సహించే courage. వ్యక్తి, He will encourage you. నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్లే He వ్యక్తి. will take you to heaven. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. His name is Lord Jesus Christ. ఈ రాత్రి ఆయన అంగీకరిస్తావా? This evening, are you going to receive him? నీ జవాబేమి? What is your answer? ప్రార్థన. Let us pray. దయచేసి ఎవరు కదలొద్దు, Don't move. మేము ముగించిన ఉన్నాం. Don't get up. We are going to close. సామాన్యమైన మాటలతో దేవుని ప్రేమను గురించి కొన్ని సంగతులు విన్నారు. In simple words, we have heard about the love of God. ఏ నోరు దేవుని ప్రేమను పూర్తిగా వివరించలేదు. No mouth, no tongue in this world can explain the love of God. ఏ చెవులు దేవుని యొక్క ప్రేమను పూర్తిగా వినలేవు. No ear can hear the complete love of God. ఏ హృదయము దేవుని యొక్క ప్రేమను గ్రహించలేదు. No heart can comprehend the love of God. అయితే ఆయన ప్రేమలోని ఒక విషమంత భాగాన్ని మన మధ్యకు తీసుకురాబడినప్పుడు అంగీకరించడం ద్వారా ఆశీర్వాదం ఉంది. A little bit about his love is brought to our midst. It is better to accept that and receive him. దేవుడు ప్రేమ గలవాడు, God is love. నిన్ను ప్రేమిస్తున్నాడు. He is loving you. His పర్సనల్ లవ్, His love is personal. ఏ పబ్లిక్ లవ్. His love is public ఆయన love. బహిరంగంగా ప్రేమించాడు. Before all, publicly he loved you. ఈ రాత్రి నువ్వు కావాలని కోరుతున్నాడు. Tonight, the Lord is desiring you and your life. ఈ రాత్రి ప్రభువుకు నీ హృదయం ఇవ్వడానికి ఇష్టపడతావా? Are you willing to give your heart unto the Lord tonight? నీ హృదయం అంత శూన్యంగా ఉంది, Your heart is totally white. అండ్ హృదయం అంత రంగంలో పోరాటం ఉంది. And there is a tug in your heart. బహుశా ఈ లోకాన్ని విడిచిపెడితే ఎక్కడికి వెళ్తావు? After you leave this world, where you are going to be? వాట్ ఈస్ యువర్ లైఫ్ ఆఫ్టర్ డెత్? What is your life after you leave this world? ఈ రాత్రి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. Tonight, believe in Lord Jesus. యేసు ప్రభువా నా హృదయంలోనికి రా. Lord Jesus, you come into my heart. నా పాపాలు క్షమించు, Forgive my నా sins. జీవితాన్ని మార్చివేయి. Change my life. నీవు నన్ను ప్రేమించిన, You loved me. నా కొరకు ఈ భూమి మీదకి వచ్చినావు, For my sake you నా came to this కొరకు world. దేవుని వరముగా ఇవ్వబడ్డావు, And for my sake you became the gift of God. నా కొరకు ఈ శిలువలోకి చనిపోయావు, For my sake you died on the నాకు cross. మహిమ ఇవ్వడానికి ఇష్టపడ్డావు. To give me glory, it is your desire. ఇదిగో నేను వస్తున్నాను, నన్ను అంగీకరించు. Lord Jesus, I am coming to you. Accept me, you can pray. ఈ రాత్రి నా హృదయంలోనికి రా. Tonight, come into my heart. ఇదే నీ ప్రార్థన అయితే If it is your prayer, మేము నీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలపైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. if you are praying like that, Lord Jesus Christ, come into my heart, forgive me, forgive my sins, be the Lord of my heart. If you are praying like that, wherever you are, just raise your hand above your head. మిగతా వాళ్ళు కళ్ళు మూసుకోండి, Others, దయచేసి please మిగతా వాళ్ళు close your కళ్ళు eyes. మూసుకోండి. Don't move here and there. కళ్ళు మూసుకొని హృదయం తెరవండి. Close your eyes and open your heart unto Jesus. ఇంతవరకు రక్షణ కొరకు తీర్మానం చేయని వాళ్ళు మాత్రమే ఇప్పుడు చేయెత్తండి. Till today, if you have not taken any decision regarding your repentance, you only can raise your hand. నిన్న చేతులు ఎత్తిన వాళ్ళు ఉదయం చేతులు ఎత్తిన వాళ్ళు కాదు. Yesterday, some of our dear ones have raised their hands. This morning also, you need not raise your hand again. ఈ రాత్రి యేసు ప్రభు కావాలని కోరుతున్నాను, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అనే వారు మాత్రం మీ కుడి చేతిని తలపైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి, మీ కొరకు మేము ప్రార్థిస్తాం. Tonight, for the first time in my life, I am inviting Lord Jesus Christ into my heart. I am confessing my sins. I am inviting, I am receiving Christ. If it is your decision, tonight, for the first time in your life,